హే గాయ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మా తాతయ్య మా కజిన్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 4 hours ట్రైన్ లేట్ అని చెప్పి వెనస్డే రోజు మెసేజ్ వచ్చింది. బట్ యాక్చువల్గా 7 hours లేట్ వచ్చింది. సో ఇంకా స్టేషన్లో చేసేదేం లేక వెయిట్ చేస్తుంటే అక్కడ ఒక పల్స్ చెకింగ్ మిషన్ అని ఒక సిస్టర్ అలా చెకప్ చేస్తున్నారులేండి హార్ట్ పేషెంట్స్కి. సో ఇంకా మా తాతయ్య చెక్ చేసుకున్నారు. ఇక్కడ మాకు ఎంత చిరాకు వచ్చిందంటే 7 hours లేట్ చేయడం వల్ల అస్సలు ప్లాట్ఫామ్ ఇంత ఖాళీ కూడా లేదు, మొత్తం జనాలు. అది ఎందుకు లేటో కూడా చెప్తాను. ట్రైన్ 7 hours ఎందుకు లేటో నేను చెప్తా, వీడియో మొత్తం చూసేయండి. చిరాకు వచ్చింది వెయిట్ చేసి చేసి చేసేదేం లేక చుట్టూ షాపులే. ఒక 2 చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని తినేసామన్నమాట. ఈ ఆంటీ పాపం తెగ కష్టపడిపోతున్నారు. నిజంగా ఈ స్వీపర్స్కి నా సెల్యూట్. అండ్ ఇంకా ట్విస్ట్ ఏంటంటే అప్పటిదాకా లాస్ట్ 1 minute దాకా ప్లాట్ఫామ్ 3 అని ఉంది. లాస్ట్ సెకండ్లో 9th ప్లాట్ఫామ్ అని మార్చేశాడు. పరుగు. అసలు 9:45కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 4 o'clock వచ్చింది. నైట్ తినాల్సిన తిండి కూడా పొద్దున 4 గంటలకు తినేస్తున్నాం చేసేదేం లేక. ఇంకా ఆ టైంలో ఏం నిద్ర వస్తుంది. ఎలానో మా అక్క తోడింది కాబట్టి 2-3 లూడో గేమ్స్ కూడా ఆడేసాం అనమాట. గెలిచేసాను నేను. యాహూ, మోఖం అలా పెట్టేసింది. ఫస్ట్ గెలిచింది తనేలేండి. అయితే యాక్చువల్గా ఏమైందంటే జన్మభూమి ట్రైన్ మనకి 2 ఉంటాయి కదా. ఒకటి విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్లో వస్తుంది, ఇంకొకటి సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం వెళ్తుంది. సో మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఈ ట్రైన్స్. ఏమైందంటే అదేంటో కామెడీగా 2 బోగీలు వెనకాల వదిలేసి వెళ్ళిపోయిందంట జన్మభూమి ట్రైన్. ఎంత స్పీడ్తో ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆ బోగీలని జాయింట్ చేసి పంపించారు. మరి ఎటు చూసుకొని నడుపుతారు అసలు, నిజంగా వరస్ట్. ఆ ప్లాట్ఫామ్ ఇమీడియట్గా చేంజ్ చేయడం ఏంటి, అనౌన్స్మెంట్ లేకపోవడం ఏంటి, అది వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి బోగీలు. నాకైతే విన్నప్పుడు నవ్వొచ్చింది. కాకపోతే పాపం అంటే ఫంక్షన్లు, ఆఫీస్ మీటింగ్లు ఏదో ఒకటని బుక్ చేసుకున్న వాళ్ళం ఉంటాం కదా. నిజంగా ఆ రోజు అందరూ మిస్ అయిపోయారు. ఆ జన్మభూమి ట్రైన్ అలా అవ్వడం వల్ల మా ట్రైన్ 7 hours లేట్ వచ్చింది. 9కి రావాల్సింది 4కి వచ్చింది. మార్నింగ్ 7 కల్లా దిగాల్సిన మేము మధ్యాహ్నం 4కి దిగాము. ఇంకా ఆఫీస్ కూడా ట్రైన్లోనే లాగిన్ అవ్వాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారా ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. టికెట్స్ అందరు క్యాన్సిల్ చేస్తారు. ఇంకా ఎండకి తట్టుకోలేక ట్రైన్లో ఉండగానే ర్యాపిడో కూడా బుక్ చేసేసాను. వైజాగ్లో ఎండలు మామూలుగా లేవు బాబ్రే. వచ్చేసాం. మా అత్త నాకంటే అందంగా ఉంది, చాలా బాగుంటుంది మా అత్త. ఈడు మా బొమ్మడిది అనమాట. ఏం తెచ్చామా అని చెప్పి వెయిటింగ్. ఈడు మంచి ఫ్రెష్ మామిడి పళ్ళు పట్టుకొచ్చాం వాడి కోసం. అండ్ ఇంకా చేసేది ఏం లేదు, మనము మ్యాంగో కేక్ తయారు చేసేద్దాం. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా, దానికోసం కావాల్సింది 2 గుడ్లు పాగలు కొట్టడానికి గింజుకుంటున్నాం. అసలు నార్మల్ కేక్ చేద్దాం అనుకున్నాను అనమాట వాళ్ళ కోసం, బట్ మ్యాంగో కేక్ ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఇంకా 2 eggs, మిల్క్, కొంచెం ఆయిల్, కొంచెం వెనిలా ఎసెన్స్ దొరుకుతుంది అనమాట కేక్లో వేసేది, అది ఒక 2 cups ఫ్లేవర్ కోసం అనమాట. అండ్ 2 cups చాలు. ఇందులో కొంచెం 2 spoons కార్న్ఫ్లోర్, 2 spoons మైదా పిండి వేసుకున్నాం అనమాట. అంటే మీరు పాలు గుడ్లు ఎన్ని వేసారో దానికి తగ్గట్టు పిండి కూడా వేసుకోవాలి. దాని తర్వాత 5 spoons షుగర్ నెససరీ నిజంగానే. లేదు అంటే మీరు బెల్లం పాకం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు స్వీట్ ఫ్లేవర్ కోసం. అండ్ చలో we can mix it now. వేస్తూనే ఉన్నాం, తిప్పుతా ఉండాల. ఇది మొత్తం లిక్విడ్ ఫామ్లో వచ్చేయాలన్నమాట. సో దట్ మనం స్టీమ్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. దీని తర్వాత ఇందులో మనం ముందే మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అది తొక్క వదిలేసి పైన గుద్దురంతా చక్కగా కట్ చేసుకొని అదంతా మిక్సీ పట్టే బదులు చేయితో స్మాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. ఒక 2-3 మ్యాంగోస్ పడతాయి, కాకపోతే ఒకటే మ్యాంగో వేస్తే అంత ఫ్లేవర్ ఏం రాదు. సో ఒక 2-3 మ్యాంగోస్ కట్ చేసేసి వేసేయండి. ఇందాక మనము లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాం కదా, అంతా మిక్స్ చేసుకొని. సో ఇప్పుడు ఈ మ్యాంగో చేయితో స్మాష్ చేసి అందులో వేయడం వల్ల సబ్స్టెన్స్ కొంచెం తిక్కుగా ఉంది, విచ్ విల్ బి ఈజీ టు ఫార్మ్ కేక్ అనమాట. సో మనం స్టీమ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి షేప్డ్ బౌల్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని మనం ఈ సబ్స్టెన్స్ మొత్తం అందులో వేసేసి ఆ బౌల్ని మనం ఇడ్లీ పాత్ర అంటాం తెలుసు కదా, అందులో ఒక 45 minutes ఉడికించాలన్నమాట. చక్కగా నేను చేసినట్టు సేమ్ ప్రాసెస్తో ఏకంగా రిమోట్తో కొట్టేస్తున్నాడు.
సో ఫైనల్గా స్మూత్ స్పాంజీ మ్యాంగో కేక్ చాలా టేస్టీగా ఉంది, కానీ కొంచెం షుగర్ తక్కువ, ఇంకా కొంచెం. అండ్ ఇంకొక బెస్ట్ ఐడియా ఏంటంటే మొత్తం కేక్ అయిపోయిన తర్వాత పైన కొంచెం షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని అలా వేసినా కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట కేక్ మాత్రం. అప్పుడు ఓరియో కేక్ కన్నా ఈ మ్యాంగో కేక్ బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో ట్రై చేయండి, సమ్మర్ కదా, మ్యాంగోస్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, ట్రై ఇట్. అండ్ ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఉన్న 4 రోజులు వంట 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 ఇలాంటి వంట డూయింగ్ అనమాట. నెక్స్ట్ డే ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్. అసలు ఎవరు ఉండరులే అనుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనుషులే మొత్తం, ఖాళీ కూడా లేదు. ఇంకా అంతవరకు వెళ్ళి మూరి మిక్చర్ తినకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. నా కింద పిల్లి ఉంది, 2 పిల్లలు ఉన్నాయంట, నేను చూసుకోలే, చక్కగా కూర్చుని అమ్మ బాబోయ్ ఎలా చూస్తుంది చీరేసినట్టు. అండ్ ఓకే, ఇట్స్ కూల్. మనకు బీచ్ అంటే పిచ్చి తెలిసిందే కదా. మా తమ్ముడిని అయితే వీడియోలు తీయమని సాగు కొట్టేశాను అనమాట ఆడిని. ఆడు ఇంకా నాకేం చేశాడంటే, నేను తీయని చేయి నొప్పి వస్తుందని చెప్పి ఇసుకలోని కొంచెం మట్టి తవ్వేసి అందులో ఫోన్ పెట్టి ఇచ్చాడనమాట నాకు. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్.